హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. నేను ఈసారి ఒక ఫుల్ టూర్ గైడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మాన్సూన్ సీజన్లో ట్రిప్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను సజెస్ట్ చేసేది మాత్రం లోనావాలా ట్రిప్. మేము ప్రీవియస్లీ వెళ్ళినాం, బట్ నేను పార్ట్స్గా వీడియోస్ చేశాను. సో అది ఫుల్ టూర్ గైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అండ్ అక్కడ ఏం బుక్ చేసుకోవాలి, అవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. సో ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. హౌ టు రీచ్ లోనావాలా. సో ఫస్ట్ మనం ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే చాలానే ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ ఫ్లైట్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం పూణే వెళ్ళాలి, లేదంటే ముంబై వెళ్ళాలి. సో ఫ్లైట్స్ అయితే పూణేలో దిగాలి అని చెప్పాను కదా. సో అక్కడ నుంచి ఒకవేళ మీకు బైక్ రెంటల్స్ కావాలంటే అక్కడ నుంచే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే లోనావాలాలో అలాంటి ఫెసిలిటీస్ అస్సలు ఉండవు. అండ్ మేము వెళ్ళింది అయితే కోవా ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళినాము. అండ్ మోస్ట్లీ మీరు మార్నింగ్ టైం రీచ్ అయ్యే ట్రైన్స్ కానీ ప్రిఫర్ చేస్తే బెటర్ ఉంటుంది. వేర్ టు స్టే ఇన్ లోనావాలా. సో ఇప్పుడు మనం ఎక్కడ స్టే చేయాలి అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మీరు నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఎక్కువగా చెక్ ఇన్ టైమింగ్స్ 12 to 1 అదే ఉంటుంది ఎక్కువ. అంటే 12 o'clock చెక్ ఇన్, లేదంటే 1 o'clock చెక్ ఇన్ ఉంటుంది. సో ఆలోపు మీరు లైక్ బ్రషింగ్ కానీ టిఫిన్ ఇలాంటివి చేసి వెళ్తే బెటర్. ఇవి ముందే ప్రీ బుక్ చేసుకొని వెళ్తే బెటర్. మీరు విల్లాస్ కానీ రూమ్స్ కానీ ఒక్కటి కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా రూమ్ బుక్ చేసుకోండి. ఒకటి క్యాన్సిల్ అయినా కూడా ఇంకొకటి ఉంటుంది. ఎందుకంటే పేడ్ హోటలే కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ మేము స్టే చేసిన విల్లా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మాకు ఎంత కాస్ట్ పడింది, ఎన్ని డేస్కి మేము స్టే చేసినాం అనేది ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వాట్ ఫుడ్ విల్ గెట్ ఇన్ లోనావాలా. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా వడాపావ్, మ్యాగీ, సమోసా ఇలాంటివే దొరుకుతాయి. అండ్ మోస్ట్లీ మీరు ఒకవేళ తెలంగాణ ఫుడ్ ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే నేను సజెస్ట్ చేసేది గణేష్ కార్నర్. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ మీరు మ్యాప్లో సర్చ్ చేసి కూడా వెళ్ళొచ్చు. నేను కింద ఒకవేళ నాకు మ్యాప్ లొకేషన్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హౌ టు ఎక్స్ప్లోర్ లోనావాలా. అక్కడ మనం కార్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోస్ కూడా బుక్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి. అండ్ మేమైతే హౌస్ ఓనర్ త్రూనే వెళ్ళినాం. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అలా వెళ్ళినాము. ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఒక స్పెషల్ లింక్ కూడా ఉంటుంది. అంటే ఎన్ని లొకేషన్స్కి ఎంత పడుతుంది అనేసి మనకు తెలుసుకోవడానికి ఒక లింక్ కూడా ఉంటుంది. సో మీరు అందులో వెళ్ళి చెక్ చేయొచ్చు. డే 1 మేము లోనావాలాలో ఏం ఎక్స్ప్లోర్ చేసినామంటే డే 1లో 10 ప్లేసెస్ కవర్ చేసినాము. ఫస్ట్ టైగర్ వ్యూ పాయింట్కి వెళ్ళినాము. టైగర్ వ్యూ పాయింట్ అండ్ లయన్ వ్యూ పాయింట్ రెండు పక్కపక్కనే ఉంటాయి. మేము వెళ్ళింది జులై మంత్లో కాబట్టి చాలా ఫాగ్ ఉండే, అసలు వ్యూ కనిపించలేదు సరిగ్గా. లయన్స్ వ్యూ పాయింట్ కానీ టైగర్ వ్యూ పాయింట్ కానీ సెప్టెంబర్ టైంలో చాలా బాగా కనిపిస్తుందంట. అండ్ ఇక్కడ నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది యాక్చువల్గా అనేసి. టైగర్ వ్యూ పాయింట్, లయన్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత భూషి డ్యామ్కి వెళ్ళినాం మేము. భూషి డ్యామ్కి వెళ్ళే లైన్లోనే పక్కన చాలా షాప్స్ ఉంటాయి. కొన్ని చెప్పులు వాటర్లో తడిస్తే ఉత్తగానే పోతాయి కాబట్టి అక్కడ మాన్సూన్ సీజన్కి సంబంధించిన ఫుట్వేర్ దొరుకుతాయి. ఒకవేళ కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకొని ఇలా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అంటే, డ్యామ్ దగ్గర వాటర్ ఫ్లో అయితే చాలా ఫాస్ట్గా ఉండే. ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మీకు ఫొటోస్ దిగడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంతమంది జనాలు అసలే ఉండరు. వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఇంకా చాలా రష్గా ఉంటుంది. వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. థర్డ్ ప్లేస్ వచ్చేసి లోనావాలా లేక్. ఈ లేక్ వచ్చేసి కండాల వెళ్ళే రూట్లోనే ఉంటదన్నమాట. అక్కడికి ఎక్కువగా ఎవరిని వెళ్ళనివ్వరు, సో దూరం నుంచే చూడాలి. ఫోర్త్ ప్లేస్ వాగ్దేవి మందిర్. డివోషనల్ ప్లేస్ కాబట్టి మేము అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏం తీయలేదు లోపల. సో అందుకనే జస్ట్ మేము ఎంట్రీ ఇచ్చింది మాత్రమే ఉంటుంది. సో సైడ్కి పిక్చర్ యాడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఆ తర్వాత మేము రాజ్మచి గార్డెన్కి వెళ్ళినాము. వాగ్దేవి టెంపుల్కి జస్ట్ పక్కనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట.
మరీ అంత పెద్దగా ఏమి ఉండదు, నార్మల్గా అట్లా వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. రాజ్మేచి గార్డెన్ పక్కనే మంకీస్ వ్యూ పాయింట్ ఉంటదన్నమాట. అక్కడ ఎక్కువగా మంకీస్ ఉంటాయి, అందుకనే ఆ పేరు వచ్చిందో ఏమో. లోనావాలా మొత్తంలో చాలా అంటే చాలా ఫాగ్ ఉండే, సో అందుకని కొన్ని కొన్ని లొకేషన్స్ క్లియర్ గా కనిపించలేదు. అక్కడ నుంచి లక్కీస్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం కి వెళ్ళినాము. సో అక్కడ వ్యాక్స్ మ్యూజియం అండ్ ఆల్సో ఇన్ఫినిటీ రూమ్ మిర్రర్ మేజ్ తీసుకున్నాం మేము. సో ఫస్ట్ అయితే వ్యాక్స్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేసినాము. ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఏంటంటే ఇక్కడ వ్యాక్స్ స్టాచ్యూసే కాకుండా కొన్ని కొన్ని యాంటిక్ పీసెస్ కూడా పెట్టారు. అండ్ ఆల్సో అక్కడ ఏ స్టాచ్యూ ఉందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టారన్నమాట. సెలబ్రిటీస్ స్టాచ్యూసే కాకుండా ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్ కూడా ఉండే, పొలిటీషియన్ స్టాచ్యూస్ ఉండే, క్రికెటర్స్, సైంటిస్ట్, ఇలా చాలా మంది స్టాచ్యూసే ఉండే ఇక్కడ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆలస్యమైన ఆచార్యపుత్ర. ఇది వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్. ఇన్ఫినిటీ మిర్రర్స్ ఉంటాయి అందులో, అండ్ మనం కూడా ఇన్ఫినిటీగా కనిపిస్తాం అందులో. అండ్ మాకందరికి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నారాయణి ధామ్ కి వెళ్ళినాము. నారాయణి ధామ్ మా విల్లాకి దగ్గరలో ఉంటది, అందుకని లాస్ట్ లో చూసాం ఈ ప్లేస్ ని. నేనైతే బిల్డింగ్ చూసి చాలా ఎక్సైట్ అయినా. ఈ టెంపుల్ వచ్చేసి 4.5 acres లో కట్టించారంట. అండ్ ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేయొచ్చు కూడా. ఫస్ట్ టైం ఒక టెంపుల్లో డైటీస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అని రాశారు. సెల్ఫీస్ కానీ పర్సనల్ ఫొటోస్ కానీ ఇలాంటివి తీసుకోవద్దు. ఫస్ట్ ఇక్కడ నారాయణి మాత దర్శనం ఇస్తారు. నేను అక్కడ పూజారిని అడిగాను నారాయణి మాత అంటే ఎవరు అనేసి. దుర్గా యొక్క అవతారం అంట నారాయణి మాత అంటే. నారాయణి మాత ఇరువైపులా గణేశుడు, హనుమంతుడు ఉంటారు. ఇక్కడ పూజలు మార్నింగ్ టైం 7 to 8:30 చేస్తారు అండ్ ఈవినింగ్ టైం 8 o'clock కి చేస్తారంట. అండ్ ఇక్కడ మొత్తం కాటేజెస్ 4 ఉంటాయి. అండ్ ఇక్కడ రూమ్స్ అనేవి చాలా అఫోర్డబుల్ గా దొరుకుతాయని విన్నాను. రూమ్స్ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకోవచ్చు, కానీ ఆన్లైన్ లో చాలా ఈజీగా దొరుకుతాయి, ఆఫ్లైన్ లో దొరకడం కష్టము. ఇది వచ్చేసి చిక్కీ ఫ్యాక్టరీ. సో మనం లోనావాలాలో ఎక్కడ చూసినా కూడా చిక్కీ ఫ్యాక్టరీస్ కిలోమీటర్కి ఒక్కటైనా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 20% డిస్కౌంట్ ఉండే చిక్కీస్లో. ఇక్కడ చిక్కీసే కాదు, ఇక్కడ పాన్స్, మనకి చిన్నప్పుడు దొరికే చింతపండు, స్వీట్ చింతపండు, ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఫడ్జెస్ కూడా ఉండే. సో ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం, మేము తీసుకున్నాం లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ టేస్ట్ చేసి మరీ తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. మేమైతే ఈ బాక్స్ పర్చేస్ చేసాము, ఇందులో మొత్తం 30 పీసెస్ వస్తాయంట. సో డే 1 లో ఇవన్నీ కవర్ అయిపోయాయి. ఇప్పుడు డే 2 లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పావ్నా లేక్. పావ్నా లేక్ కి వెళ్ళే రూట్ చాలా డిఫరెంట్ గా ఉంటది. 2 కొండల మధ్య రోడ్ ఉంటది అన్నమాట. పావ్నా లేక్ దగ్గర చాలా మంది క్యాంపింగ్ చేసుకుంటారు. మేము కూడా చాలా ట్రై చేసినాం, బట్ ఆ డేస్ లో అవైలబుల్ గా లేకుండే. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది, కావాలంటే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోగడ్ ఫోర్ట్. లోగడ్ ఫోర్ట్ లో ట్రెక్కింగ్ ఉంటది అనమాట. సో నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేశాను కదా, పైన నుంచి ఒకవేళ పిక్చర్ తీస్తే అలాగే ఉంటది, సేమ్ స్టెప్స్ కానీ ఆ ప్లేస్ కానీ ప్రతి ఒక్కటి అలాగే ఉంటది. అండ్ పైనకి వెళ్ళే రూట్ లో గ్రీనరీ, ఆ ట్రీస్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయంటే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగుండే. మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థం అవుతుంది. గ్రీనరీ ఎంత బాగుందో తెలుసా. ఇక్కడ నుంచి పావనా లేక్ కూడా కనిపిస్తుంది చూడండి. వస్తుంది.
వీడియోలో నా ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతది నేనెంత ఎక్సైట్ అవుతున్నా అని. సో, వెళ్తూ ఉంటే ఇలా మనకి ఒక్కొక్క గేట్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఒక్కొక్క గేట్‌కి ఒక్కొక్క నేమ్. సో, మొత్తం పైనకెళ్ళిన తర్వాత వ్యూ ఇది. నిజంగా నాకిప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ ఏదో ఒక ట్రిప్‌కెళ్తే బావుండు అన్న ఫీలొస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బజే కేవ్స్. లోగడ్ ఫోర్ట్ అయిన తర్వాత మేము బజే కేవ్స్‌కొచ్చినాము. సో, ఇక్కడ కూడా స్టెప్సే ఉన్నాయి. చాలా స్టెప్స్ ఉండే. ఇక్కడ స్టెప్స్ ఏంటంటే హైట్‌లో ఉండే ప్రతి ఒక్క స్టెప్పు. సో, అందుకని ఇంకెక్కువగా అలసిపోయిన ఫీలొచ్చింది. సో, ఇక్కడ కట్టిన కేవ్స్ కానీ ఇవన్నీ 4000 ఇయర్స్ ఎగో కట్టించినవంట. సో, అందుకని అక్కడ బోర్డ్ కూడా పెట్టిర్రు. ఒకవేళ మనం లోపలికెళ్తే సౌండ్స్ కానీ ఏం చెయ్యొద్దనేసి. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ క్రితం కట్టిర్రు గాబట్టి, సౌండ్స్ వస్తే అవి కన్‌స్ట్రక్షన్ కూలిపోతదేమో అనేసి ముందు జాగ్రత్త కొద్దీ రాస్తారక్కడ. అండ్ బజే కేవ్స్ క్లోజింగ్ వచ్చేసి 6:00. సో, చూసుకొని ముందే వెళ్ళండి. అండ్ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే కార్ల కేవ్స్ కూడా చూసేవాళ్ళం. లాస్ట్ డే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రెక్కింగ్ అన్నమాట మాకిది. ఎందుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే మేమస్సలు ప్లాన్ చేసుకోలేదు. మేము ఆ రోజు రిటర్న్ అయ్యే డే అన్నమాట. ఫస్ట్ విల్లా చెక్‌ఔట్ చేసి, ఆ తర్వాత మేమిక్కడికొచ్చినాము. ఈవినింగ్ 4:00కి మాకు ట్రైన్ ఉండే. యాక్చువల్‌గా మేము ఏదో ఒక వాటర్ ఫాల్స్ చూడాలి అనుకున్నాం. లైక్ కూనే, కాటల్‌దార. బట్ కూనేకైతే మేము లొకేషన్ ఫైండ్ ఔట్ చేయలేకపోయినాం. అండ్ కాటల్‌దార వచ్చేసి అది ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళగలుగుతామంట. సో, అందుకనే మేము బిసాపూర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చూజ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా! మొత్తం బండలు ఎక్కుకుంటానే వెళ్ళాలి. మేము వెళ్ళిన టైంలో అయితే చాలా అంటే చాలా ఎండ కొట్టింది. మొత్తం ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయ్యి దిగిన తర్వాత వర్షం పడింది. అస్సలు ఊహించలేదు ఈ ట్విస్ట్ అయితే. అండ్ బిసాపూర్ అపోజిట్‌లోనే లోగడ్ ఫోర్ట్ కూడా కనిపిస్తది. అండ్ ఆల్సో మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే పాబ్నా లేక్ కూడా కనిపిస్తది. అండ్ ఈ ప్లేస్‌లో గట్టిగా ఏదైనా అరిస్తే అటు సైడ్ రీసౌండ్ వస్తది. మిర్జాపూర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. నేను ఇందులో జస్ట్ ఎలా ఉంటది లొకేషన్ అనేది పెట్టాను అంతే. కార్‌కి మాకు 3 డేస్‌కి మొత్తం 7,000 అయితే పడింది. అండ్ విల్లా వచ్చేసి 20,000 అయింది. నలుగురికి ఫుడ్ అండ్ ఆల్సో ట్రైన్ 10,000 అయింది. మేము చాలా ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇక్కడ మాకు పర్ హెడ్ 8,000-9,000 వరకైతే పడింది. ఐ థింక్ బడ్జెట్‌లోనే అయిందనుకుంటున్నాం. మేము 4 డేస్ అండ్ 3 నైట్స్ ఉన్నాం కాబట్టి. సో, నేనన్నీ డీటెయిల్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.